హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మీ మగువ. దిస్ ఇస్ గీత. ఈ వీడియోలో నేను రీసెంట్గా చేసిన నవరాత్రి లుక్స్లో వేసుకున్న శారీ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నవరాత్రి లుక్స్లో డే 1 రోజు నేను ఈ వైట్ కలర్ శారీని అయితే స్టైల్ చేశాను. లుక్ అయితే ఎంత బాగా వచ్చిందో, దానికి నేను వేసుకున్న హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా కాంప్లిమెంట్ అయింది. చాలా అంటే చాలా ప్రెట్టీగా ఉంది శారీ. శారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈ శారీని అయితే చాలా ఈజీగా డ్రేప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి ఎవరైనా కట్టుకోవచ్చు. అండ్ ఈ శారీ పైకి వచ్చిన బార్డర్ అయితే ఎంత బాగుంది, వేసుకుంటే చాలా మంచి లుక్ వచ్చింది. అండ్ మధ్య మధ్యలో అక్కడక్కడ మల్టీ కలర్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి. అందుకే నేను ఈ శారీని మల్టీ కలర్ బ్లౌజ్తో వేసుకున్నాను. ఓవరాల్ లుక్ ఈ శారీ పైన ఎలా ఉందో నేను ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. డీటెయిల్గా కావాలి ఈ లుక్ పైన కంప్లీట్ స్టైలింగ్ అంటే షార్ట్ వీడియోలో నేను డీటెయిల్గా పోస్ట్ చేశాను, చూసేయండి. సో ఈ బార్డర్కి ఏదైతే డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ ఎంబ్రాయిడరీ ఉన్న ఫ్యాబ్రిక్ అయితే బ్లౌజ్కి వచ్చారనమాట. బట్ నేను ఆ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు, కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి నేను మల్టీ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉన్న బ్లౌజ్ అయితే వేసుకున్నాను. మీరు ఇక్కడ పిక్లో చూస్తున్నారు కదా, సో ఆ బ్లౌజ్ అయితే చాలా బాగా సూట్ అయింది. మీరు కావాలంటే ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ కూడా మీరు ఈ శారీకి పేరప్ చేసుకోవచ్చు. అండ్ ఈ శారీ ఎవరికైనా నచ్చితే, ఈ శారీ నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను కాబట్టి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నవరాత్రి డే 2 లుక్లో నేను ఈ రెడ్ శారీని స్టైల్ చేశాను. దిస్ లుక్ ఇస్ మై ఫేవరెట్. నాకైతే ఎంత నచ్చిందో. ఈ కలర్ ఎవరికైనా సూట్ అవుతుంది, ఏ కలర్ టోన్ వాళ్ళకైనా సూట్ అవుతుంది, ఎవరికైనా చాలా చాలా బాగుంటుంది. అసలు ఈ శారీ వేసుకోగానే చాలా మంచి కలర్ వస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ శారీ. మీకు ఒక రెడ్ శారీ కావాలి అనుకుంటే కళ్ళు మూసుకొని ఈ శారీ తీసుకోవచ్చు, చాలా బాగుంది. శారీ అంతా కూడా ఇట్లా మంచి గోల్డెన్ బార్డర్ వచ్చింది అనమాట. ఇది పళ్ళుకి ఒక్కదానికే ఇట్లా బ్రాడ్ బార్డర్ వచ్చింది. మిగతా శారీ అంతా కూడా ఇలా చిన్న బార్డర్ వచ్చింది. చాలా ఎలిగెంట్గా చాలా బాగుంది శారీ అయితే. నేను ఇక్కడ పిక్ అటాచ్ చేస్తాను కదా, మీరు చూడండి ఓవరాల్ లుక్ ఎలా ఉందో. బట్ నేను దీనికి కూడా బ్లౌజ్ వచ్చింది, కానీ దీంట్లో ఉన్న బ్లౌజ్ కాకుండా నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నాను అనమాట. అది కూడా చాలా బాగుంది. నేను ఏ బ్లౌజెస్ వేసుకున్నాను అనేది కూడా నేను డీటెయిల్గా ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. నేను అన్ని కూడా రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకున్నాను. బ్లౌజెస్ అయితే అన్ని చాలా బాగున్నాయి. సో దీనిపైన నేను వేసుకున్న బ్లౌజ్ అయితే నాకు చాలా చాలా ఫేవరెట్, చాలా బాగుంది నెక్ అదంతా కూడా. అండ్ చెప్పాను కదా ఈ శారీకి కూడా బ్లౌజ్ వచ్చిందని. అండ్ మెటీరియల్ కూడా చాలా చాలా బాగుంది, వెరీ లైట్ వెయిట్, మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. డే అంతా కూడా అలా వేసుకోవచ్చు, అస్సలు హెవీగా అనిపించదు. కలర్ కూడా చాలా మంచి ప్రెటీ రెడ్ సాలిడ్ కలర్ అనమాట. ఈవినింగ్ వేర్కి కానీ పార్టీ వేర్కి కానీ ఈ శారీ చాలా చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ లుక్. అండ్ నవరాత్రి 3rd డే లుక్ వచ్చేసి కలర్ వచ్చేసి రాయల్ బ్లూ. మీరు ఈ పాటికి గెస్ట్ చేసి ఉండాలి. ఇప్పుడు నేను వేసుకున్న శారీని నేను నవరాత్రి 3rd డేకి స్టైల్ చేశాను. శారీ ఇట్స్ ఏ సాఫ్ట్ బెనారస్ శారీ, ఎంత ప్రెట్టీగా ఉంది, చాలా చాలా లైట్ వెయిట్. డే అంతా ఈ శారీలోనే ఉండిపోవచ్చు, చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ దీనిపైన మంచి సిల్వర్ కౌస్ వచ్చాయన్నమాట. బార్డర్ ఏం రాలేదు, సింపుల్గా ఒక గోల్డెన్ లైన్ వచ్చింది. సో బార్డర్ లేని శారీ అనమాట. చాలా బాగుంది. ఈవినింగ్ వేర్కి కానీ టెంపుల్స్కి కానీ పార్టీస్కి కానీ చాలా లైట్ వెయిట్గా క్యారీ చేయొచ్చు. అండ్ దీనిపైకి నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి పింక్ ఆర్ పీచ్లో నేను బ్లౌజెస్ వెతికాను. సో నాకు ఈ పీచ్ కలర్ ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ నాకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనిపించింది. సో నాకైతే ఈ లుక్ నచ్చింది. ఈ శారీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అగైన్. చాలా చాలా బాగుంది. విత్ బ్లౌజ్ ఇంకా చాలా బాగా సూట్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ జ్యువెలరీ అయితే ఇంకా నా ఫేవరెట్. నేను ఇప్పటి వరకు అంటే ఈరోజు 3rd డే కదా, ఈ 3 డేస్ లుక్స్లో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. అండ్ రెడ్ పైన వేసుకున్న జ్యువెలరీ కూడా చాలా బాగుంది. నేను వేసుకున్న జ్యువెలరీ డీటెయిల్స్ కూడా అన్నీ ఆన్లైన్లోనే తీసుకున్నాను. అండ్ మంచి ప్రీమియం క్వాలిటీవే నేను యూస్ చేశాను, చాలా బాగుంటాయి. సో నేను జ్యువెలరీ డీటెయిల్స్ కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తాను, చూసేయండి. అండ్ కమింగ్ టు డే 4 లుక్. సో నేను ఇంకా డే 4 లుక్ అయితే చేయలేదు, బట్ శారీ అయితే మీకు చూపిస్తాను. సో రేపు చేస్తాను. బట్ లుక్ ఎట్ దిస్ శారీ, ఎంత లైట్ వెయిట్ అంటే లిటరలీ గ్రామ్స్లో ఉంటుందా అనిపిస్తుంది. చాలా చాలా లైట్ వెయిట్ అండ్ అస్సలు ఫోల్డింగ్స్ రావట్లేదు.
నాకు ఇది కొంచెం డౌట్‌ఫుల్ ఉండే అనమాట. యెల్లో నేను ఆర్డర్ చేసింది మంచిగా వస్తదా లేదా? ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నాను గదా! బట్ వచ్చిన తర్వాత ఇట్ రియల్లీ డిడ్ంట్ డిసప్పాయింట్ మీ. మంచి సాలిడ్ మస్టర్డ్ యెల్లో కలర్ టిష్యూ శారీ పైన బ్యూటిఫుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ. మంచి హాఫ్ వైట్ కలర్‌లో థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. ఎంత సటిల్‌గా, ఎంత ఎలిగెంట్‌గా ఉందో జస్ట్ ఇలా నేను పైనుంచి వేసుకొని చూసాననమాట. చాలా అంటే చాలా బా నచ్చింది. లైట్ వెయిట్ శారీస్ మనకి వేసుకున్నట్టు కూడా అనిపించదు. అసలు నేను కొంచెం శారీస్ ఎక్కువగా కట్టుకోను కాబట్టి నాకు ఇలాంటి శారీస్ చాలా బా అనిపిస్తాయి. అండ్ ఈ శారీస్ మంచిగా యంగ్‌స్టర్స్, ఫ్రెషర్స్ పార్టీకి అట్లా కూడా మంచిగా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ హల్దీ ఈవెంట్స్‌కి కూడా చాలా బావుంటది. సో, లైట్ వెయిట్‌గా ఉంది. శారీ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ అంతా కూడా నాకు చాలా బా నచ్చింది. సో, ఇది నేను ఫోర్త్ డేకి స్టైల్ చేస్తాను. బట్ నేనైతే ఈ శారీ రేపు స్టైల్ చేయడానికి నాకైతే నచ్చింది. సో దిస్ ఇస్ మై ఫోర్త్ డే ఆఫ్ శారీ. ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి నేను ఎలాగూ ఈ లుక్ చేసేస్తాను కాబట్టి నేను ఇక్కడ పిక్ అయితే అటాచ్ చేస్తాను. ఓవరాల్ శారీ అయితే బాగుంది. దీనికి కూడా అటాచ్డ్ బ్లౌజ్ వచ్చింది. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేర్ దిస్. అంటే ఇదేం స్టిచ్ చేయించుకోను. నేను కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అయితే ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఆ బ్లౌజ్తో ఈ శారీని అయితే స్టైల్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే చెప్పాను కదా, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తానని చెక్ చేయండి. బ్యూటిఫుల్ లైట్ వెయిట్ శారీ. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ డే లుక్ కోసం గ్రీన్ కలర్ శారీ అనమాట. గ్రీన్ అనగానే కొంచెం ట్రెడిషనల్గా ట్రై చేస్తే బాగుంటుంది కదా, అన్ని ఫ్యాన్సీ శారీస్ అవుతున్నాయని చెప్పేసి యాక్చువల్లీ నేను చూస్ చేసుకున్న కాన్సెప్టే ఫ్యాన్సీ శారీస్తో చేయాలనుకున్నాను. ట్రెడిషనల్ శారీస్ ఏదో ఒకటో రెండు మాత్రమే చేయాలనుకున్నాను. సో ఫిఫ్త్ డే లుక్ కోసం ఫస్ట్ పట్టు శారీకి ఫిక్స్ అయ్యాను అనమాట. బట్ ఎందుకో లాస్ట్ మినిట్ పట్టు శారీ కన్నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ నేను ఏదైతే శారీ చేశానో అది కట్టుకుందామని చెప్పేసి ఫిఫ్త్ డే లుక్ కోసం ఈ శారీ కట్టుకున్నా. ఈ శారీ లుక్ అయితే అదిరిపోయింది. చాలా చాలా గ్రాండ్గా చాలా బాగుంది. ఈ శారీని నేనే ఫ్యాబ్రిక్ తీసుకొని లేస్ అటాచ్ చేయించి చేసుకున్నాను అనమాట. అసలు ఎంత తక్కువ రేంజ్ బట్ ఎంత గ్రాండ్ లుక్ వచ్చింది. ఈ శారీ తెలుసా, జస్ట్ 200 రూపీస్. 6 మీటర్స్ శారీ కంప్లీట్గా 200 రూపీస్కి వచ్చింది. కెన్ యూ బిలీవ్? చార్మినార్ మదీనా దగ్గర తీసుకున్నాను. అండ్ లేస్ కూడా అక్కడే తీసుకున్నాను. మంచి స్కాలప్ లేస్ అనమాట. చాలా చాలా బాగుంది. కంప్లీట్ స్టిచ్చింగ్ అదంతా కూడా 1000 రూపీస్లో అయిపోయింది అనమాట. డ్యూయల్ షేడ్ గ్రీన్ కలర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఎవరైనా నమ్ముతారా 1000 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీ అని చెప్పేసి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ లుక్ ఆఫ్ నవరాత్రి 10 డేస్లో. చాలా చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. అండ్ దీనిపైన బ్లౌజ్ ఏది పేరప్ చేసుకున్నాను అనేది ఆల్రెడీ నా నవరాత్రి బ్లౌజ్ కలెక్షన్ వీడియోస్లో అయితే పెట్టాను. బట్ శారీ అయితే మంచి డ్యూయల్ గోల్డెన్ షేడ్, గ్రీన్ అండ్ గోల్డెన్ మిక్స్లో చాలా చాలా బాగుంది. మంచి పార్టీ వేర్ శారీ. ఇలా నాకు శారీస్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయడం చాలా ఇష్టము. చాలా చేస్తూ ఉంటాను. ఇప్పుడు ట్రెండ్ అయ్యి అందరూ వీడియోస్ పెడుతున్నారు కానీ ఇలా వీడియోస్ పెట్టకముందే నేను చాలా చేశాను. ఆ కలెక్షన్ అంతా ఒకసారి నేను ఏవైతే నా శారీస్ ఓన్గా ఇట్లా చేసుకున్నానో అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి. బట్ చాలా బాగుంటాయి. అవన్నీ ఇంకో రోజు వీడియో పెడతాను. వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నవరాత్రి 6th డే కలర్ గ్రే. సో గ్రే కలర్లో నేను శారీ ఏం తీసుకోవాలా అని థింక్ చేస్తున్నప్పుడు ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ తీసుకున్నాను. హ్యాండ్లూమ్ శారీస్ ఐడియా ఉన్న వాళ్ళకి ఈ ఫ్యాబ్రిక్ ఫీల్ తెలుస్తుంది. ఎంత ప్రెట్టిగా ఉంటుందంటే వెరీ వెరీ లైట్ వెయిట్ అండ్ ఫోల్డింగ్స్ కూడా అస్సలు రాదు. అండ్ డ్రేపింగ్ కూడా చాలా చాలా ఈజీ. నేను ఇదే బ్రాండ్లో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ వేరే కలర్ తీసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉందనమాట. సో ఎప్పుడైనా సరే ఆ శారీ ఎవరు చూసినా చాలా మంది ఆ శారీ డీటెయిల్స్ అడుగుతారనమాట. సో నేను అప్పుడు గ్రే కలర్ కూడా ఉందని చూసాను. అది గుర్తొచ్చి ఇంకా నేను గ్రేనే తీసుకోవాలని చెప్పేసి గ్రేలో తీసుకున్నాను. శారీ ఎంత లైట్ వెయిట్గా ఎంత బాగుంది. అండ్ దీనికి ఏం బార్డర్ లోపల బూటీస్ అదంతా ఏం రాదు. శారీ మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది. సో క్రియేటివ్ మైండ్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా వాళ్ళకి నచ్చినట్టుగా స్టైల్ చేసుకోవచ్చు. దీనికి ఇందులోనే ఫ్యాబ్రిక్ వచ్చింది రన్నింగ్ అనమాట. బట్ అది వేస్తే అంత లుక్ రాదు. డిఫరెంట్గా రెడ్ కానీ మెరూన్ కానీ అట్లా మనకు నచ్చినట్టుగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే ఈ శారీ చాలా చాలా బాగుంటుంది. సో నేను ఎట్లా స్టైల్ చేస్తాను ఏంటి అనేది షార్ట్స్లో చూడండి. అండ్ ఇక్కడ నేను పిక్ అయితే అటాచ్ చేస్తున్నాను, చూసేయండి. ఎవరికైనా హ్యాండ్లూమ్ శారీస్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ కలర్ కాకపోయినా ఇందులోనే డిఫరెంట్ కలర్స్ ట్రై చేయండి. నేను ఈ బ్రాండ్లో
కొన్ని శారీస్, మంచి శారీస్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. డే 7 వచ్చేసి ఆరెంజ్ కలర్. ఇంకా శారీ నా దగ్గరికి రాలేదు, డిలే అవుతూ వస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ నేను షూట్ చేసే టైంకి రాకపోతే నా దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద ఆరెంజ్ శారీతో స్టైల్ చేస్తాను. సో లెట్స్ స్కిప్ ఫర్ డే 7. డే 8 శారీ చూపిస్తాను మీకు. మోస్ట్ ఫేవరెట్ శారీ. చూస్తే మీరు కూడా మా ఫేవరెట్ కలర్ అంటారు. లుక్ ఎట్ దిస్. సో డే 8 అయితే పికాక్ గ్రీన్ కలర్ వచ్చిందనమాట. సో నాకు టైం లేదు, ఆఫ్లైన్ బయట స్టోర్స్కి వెళ్ళి చూస్ చేసుకునేంత టైం లేదనమాట. సో అందుకే నేను మోస్ట్లీ ఈసారి ఆన్లైన్లో శారీస్ పెట్టాను. అండ్ దట్ టు ఫ్యాన్సీ శారీసే నేను ఈసారి స్టైల్ చేయాలి. సో దట్ ఓన్లీ ఫర్ నవరాత్రి లుక్స్కే కాదు, ఎవరికైనా ఆ లుక్స్ నచ్చితే వాళ్ళు ట్రై చేయాలనుకుంటే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆన్లైన్ శారీస్ అండ్ ఆన్లైన్ బ్లౌజెస్, ఆన్లైన్ జ్యువెలరీతోనే స్టైల్ చేయాలి, వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది ఒకవేళ వాళ్ళకి నచ్చితే అని చెప్పేసి ఈసారి నేను ఆ కాన్సెప్ట్ చూస్ చేసుకున్నాను. సో దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ. ఇది డిజైనర్ వేర్ శారీ అనమాట. ఎంత బ్యూటిఫుల్ బాక్స్లో వచ్చింది. సో నేను ఇప్పుడు ఆర్డర్ చేసిన శారీస్, ఆన్లైన్లో ఆర్డర్ చేసిన శారీస్లో దిస్ ఇస్ ద ఎక్స్పెన్సివ్ శారీ, బట్ ఇట్స్ వర్త్ఫుల్. మరీ అంత ఎక్స్పెన్సివ్ కాదు, బట్ ఇట్స్ వర్త్ఫుల్. చాలా చాలా ప్రిటీగా ఉంది. ఇట్స్ ఎ టిష్యూ శారీ. ఇప్పుడు టిష్యూ శారీస్ ట్రెండ్ కదా, ఆ టిష్యూస్లో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి. సో దిస్ ఇస్ ద ప్రీమియం వన్. అండ్ కలర్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ పికాక్ గ్రీన్ పైన ఎంబ్రాయిడరీ కూడా ఎంత క్లాసీ అండ్ ఎలిగెంట్గా ఉందంటే చాలా చాలా ప్రీమియం లుక్ ఉన్న ఎంబ్రాయిడరీ అనమాట. అండ్ మంచిగా దీని స్కాలప్ బార్డర్ వచ్చింది, ఇంకా చాలా స్టైలిష్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ అండ్ ఫ్యాబ్రిక్కి ఫిదా. అండ్ దిస్ ఎంబ్రాయిడరీ ఇస్ టూ గుడ్. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా రన్నింగే, బట్ బ్లౌజ్కి మాత్రం ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో ఈ ఎంబ్రాయిడరీ కంప్లీట్ బ్లౌజ్ అంతా వచ్చిందనమాట. చాలా చాలా బాగుంది. ఈ లుక్ని నేను ఎట్లా స్టైల్ చేస్తున్నో తెలియదు, కానీ శారీ మాత్రం మై మోస్ట్ ఫేవరెట్ శారీ. ఎవరికైనా ఫ్యాన్సీ శారీస్ కావాలి, ఇట్లా ఎంబ్రాయిడరీ ఉన్న శారీస్ కావాలి, అండ్ ప్రీమియం లుక్ ఉండాలి ఈవినింగ్ పార్టీ వేర్కి కానీ, మీ ఇంట్లో ఏదైనా ఈవెంట్స్ కానీ చూస్తుంటే మాత్రం దిస్ వన్ ఈజ్ ద బెస్ట్ వన్ శారీ. నెక్స్ట్ వచ్చేసి 9th డే లుక్ కోసం ఈ బ్యూటిఫుల్ పింక్ శారీ కట్టుకున్నాను. ఈ శారీ ఎంత మందికి నచ్చిందంటే ఇన్ రియల్గా ఈ శారీ ఎవరు చూసినా కూడా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అందుకే 9th డేకి ఈ శారీ కట్టుకున్నా. యాక్చువల్లీ నాకు 9th డేకి కూడా ఫ్యాన్సీ శారీ కట్టుకోవాలని ఉండే, ఎందుకంటే నేను డే 1 నుంచి ఆల్మోస్ట్ అన్ని ఫ్యాన్సీ శారీస్ ట్రై చేస్తున్నా కదా అని చెప్పేసి. బట్ మా ఇంట్లో వాళ్ళందరికీ శారీ చాలా బాగా నచ్చింది. ఒక్క లుక్ అన్నా ఇట్లా డిఫరెంట్గా చెయ్యి, అన్ని ఫ్యాన్సీ శారీస్ ఎందుకు అంటే ఈ శారీ కట్టుకున్నాను అనమాట. చాలా చాలా బాగుంది. అసలు ఈ శారీ ప్రైస్ ఎంత తెలుసా? 862 రూపీస్. అసలు 800 రేంజ్లో ఇంత బ్యూటిఫుల్ శారీ అంటే రియల్లీ అన్బిలీవబుల్. మీషోలో నేను శారీస్ అయితే ఎప్పుడు పర్చేస్ చేయలేదు, కానీ ఒక ట్రై చేద్దాము, వింటేజ్ లుక్ లాగా ఉంటుంది, చెక్స్ ఉంది కదా అని చెప్పేసి జస్ట్ ట్రయల్ కోసం ఆర్డర్ చేశాను. బట్ సర్ప్రైజింగ్లీ చాలా చాలా బాగుంది లుక్. బార్డర్ అయితే ఎంత మంచిగా వచ్చిందో దీనికి. శారీ ఓవరాల్ క్వాలిటీ బాగుంది, కట్టుకుంటే కూడా చాలా చాలా గ్రాండ్ లుక్ వచ్చింది. మంచిగా దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట. బట్ నేను బ్లౌజ్ రెడీమేడ్ వేసుకున్నాను. శారీ అంతా ఎంత బాగుందో, మంచి బ్యూటిఫుల్ బ్రైట్ పింక్ కలర్ అనమాట. ఇట్లా డల్ ఫేడ్ అయినట్టు అట్లా ఏం ఉండదు. కొన్ని శారీస్ ఎంత మంచి లుక్ వచ్చినా కూడా, ఎంత మంచిగా అనిపించినా కూడా బార్డర్ అంతా లైట్గా వస్తుంది కదా, దీనికి అట్లా ఏం లేదు. చాలా బాగుంది శారీ అయితే. నేను ఆల్రెడీ డ్రేప్ కూడా చేసుకున్నాను కదా. బ్యూటిఫుల్ శారీ. నేను ఈ లింక్ కూడా ఇస్తాను, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. చాలా చాలా బాగుంది శారీ. అండ్ నెక్స్ట్ ఇంకోటి, నేను ఈ శారీ పైకి నేను షార్ట్ వీడియో పెట్టాను కదా, గ్రీన్ శారీ పైన నేను ఒక వేస్ట్ బెల్ట్ పెట్టుకున్నాను, ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను షార్ట్ వీడియోలో. ఆ వేస్ట్ బెల్ట్ కూడా నేను మీషోలో ఈ శారీతో పాటు తీసుకున్నాను అనమాట. ఆ ప్రైస్కి వచ్చిన క్వాలిటీకి అయితే అసలు మైండ్ బ్లోయింగ్ ఉంది. జస్ట్ 90 రూపీస్ ఎంతో అది, బట్ చాలా చాలా బాగుంది. 170 రూపీస్కి నాకు పేర్ ఆఫ్ హిప్ బెల్ట్స్ వచ్చినాయి అనమాట, ఒకటి పర్ల్స్తో, ఒకటి గోల్డ్ కలర్ కుందన్స్తో. బట్ చాలా బాగుంది. సో దీని మీద షార్ట్ వీడియో ఎవరైనా నవరాత్రి లుక్ చూడకపోతే చూసేయండి. దాని మీద ఉన్న హిప్ బెల్ట్ ఎవరికైనా కావాలంటే ఆ లింక్ కూడా ఇస్తాను.
సో నవరాత్రి 9 డే లుక్స్కి నేను ఏం కట్టుకున్నానో చూపించాను కదా. కమింగ్ టు లాస్ట్ డే, ఈసారి 10 డే ఆఫ్ నవరాత్రి వచ్చింది కాబట్టి 10th డే కోసం జామున్ కలర్ శారీ. ఈ శారీ ఎంత ప్రెటీగా ఉందో కలరు. ఈ శారీ వెతకడానికి కూడా అంతే కష్టమైంది. పికాక్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ శారీస్ అయితే చాలా చాలా వెతికాను ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా. ఫైనల్లీ ఆన్లైన్లోనే దొరికింది నాకు. బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీ. ఈవినింగ్ పార్టీస్కి కానీ కాక్టైల్ పార్టీస్కి కానీ ఎంత బాగుందో. నైట్ టైమ్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది. ఫ్రెషర్స్ ఆర్ ఫేర్వెల్ పార్టీస్కి కూడా ఇలాంటి శారీస్ చూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది లుక్ అయితే. అండ్ దీనికి మంచి గోల్డెన్ లేస్ వచ్చింది. గోల్డెన్ లేస్ ఫుల్ బార్డర్ లాగా అండ్ గోల్డెన్ బూటీస్ వచ్చాయన్నమాట. దీనికి రన్నింగ్ బ్లౌజ్ కూడా వచ్చింది. నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేశాను. మంచి గ్లాస్ టిష్యూ శారీ, ఇట్లా ఫాలింగ్ శారీ అనమాట. అండ్ అస్సలు ఫోల్డింగ్సే రావట్లేదు. చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్ శారీ. అండ్ ఆ షేడ్ చూడండి ఎంత రాయల్గా ఉందో. దిస్ ఈజ్ ఎ ప్రీమియం డిజైనర్ వేర్ శారీ. డిజైనర్ వేర్ శారీ అయినా కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది. చాలా చాలా తక్కువ రేంజ్లో డిజైనర్ శారీ వస్తుంది అంటే రియల్లీ దిస్ ఇస్ వర్త్ఫుల్ అనమాట. చాలా చాలా బాగుంది. ఎవరికైనా ఈ శారీ నచ్చితే మాత్రం చూడండి, మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. బట్ శారీ క్వాలిటీ అయితే అమేజింగ్. మీరు మంచిగా దీనికి గోల్డెన్ బ్లౌజ్ వేసుకున్నా లేకపోతే నాలాగా వైట్ వేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. లేదా రన్నింగ్ బ్లౌజ్ కూడా ట్రై చేయొచ్చు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అగైన్. చాలా బాగుంది. సో ఇవండి నవరాత్రి లుక్స్. 10 డేస్కి నేను ఏవైతే శారీస్ వేసుకున్నానో. నవరాత్రి లుక్స్ మీరు ఈ పాటికే చూసే ఉంటారు అనుకుంటాను. చూడని వాళ్ళు చూసేయండి, చూసిన వాళ్ళు లుక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే ఈ శారీ అన్నిట్లోకి మీ ఫేవరెట్ శారీ ఏంటి, మీ ఫేవరెట్ నవరాత్రి లుక్ ఏంటో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ మగువ.